హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే విశ్వక్సేని స్నేహా శెట్టి జంటగా నటించిన మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. విశ్వక్సేను, స్నేహా శెట్టి, అంజలి ముఖ్య పాత్రలో నటించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ మూవీ కథ విషయానికి వస్తే రాజమండ్రి కొవ్వూరు మధ్యలో ఒక గోదావరి లంకలో జరుగుతుంది. లంకలో పుట్టిన రత్నం అనగా విశ్వక్సేను చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అనుకోకుండా ఒక పెద్ద కంపెనీకి డీలర్ అవుతాడు. తర్వాత ఎమ్మెల్యే దొరస్వామి దగ్గరికి చేరి విస్కురింపులు చూస్తుంటాడు. రాజకీయాల్లో ఎదగాలనుకోని రామస్వామి ప్రత్యర్థి నానాజీతో చేతులు కలుపుతాడు. అలాగే ఎమ్మెల్యే కూడా అయిపోతాడు. నానాజీ కూతురు బుజ్జి అనగా స్నేహా శెట్టి రత్నం ప్రేమలో పడిపోతుంది. దాన్ని నానాజీ ఒప్పుకోకపోవడంతో నానాజీ కూడా శత్రు అవుతాడు. నానాజీ పైన కక్ష కట్టి వాళ్ళు ఎందుకు రత్నానికి వ్యతిరేకంగా మారతారు? నానాజీ, దొరస్వామి రత్నాన్ని ఏం చేశారు? రత్నమాల అనగా అంజలి ఎవరు? ఆమెకు రత్నానికి ఉన్న సంబంధం ఏంటి? రత్నం లైఫ్ లోకి బుజ్జి వచ్చిందా? రత్నం తండ్రి ఎవరు? రత్నం అందరినీ ఎదురించి నిలబడగలిగాడా అనే విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఒక సాధారణమైన వ్యక్తి అంచెలంచెలుగా పైకి ఎదిగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా ఆ కోవకే చెందిందే. అయితే గోదావరి చుట్టూ ఈ కథను అల్లుకున్నారు. హీరో క్యారెక్టర్ ఎస్టాబ్లిషన్ చేయటానికి కొంచెం టైం ఎక్కువే తీసుకున్నారు. గోదావరి అంటేనే నది, పచ్చని పొలాలు అని సినిమాల్లో చూపించారు. కానీ ఈ సినిమాలో దానికి భిన్నంగా పగలు, ప్రతీకారాలు చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ కొత్తగా ప్లాన్ చేశారు. కత్తి కట్టడం అనేది ఆసక్తికరంగా చూపించారు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా రత్నం గురించే ప్రేమ, పెళ్లి, రత్నం ఎదుగుదల చూపించి ఇంటర్వ్యూలకి అసలు కథ మొదలు పెడతాడు. ఇక క్లైమాక్స్ లో మంచి టిస్ట్ ఇచ్చి సెకండ్ పార్ట్ పై లీడ్ ఇస్తాడు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్, విశ్వక్సేని కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు. యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాడనే చెప్పొచ్చు. గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ విశ్వక్సేన్ వన్ మ్యాన్ షో అనే చెప్పొచ్చు. స్నేహాకు మంచి పాత్రే ఉండినా నిడివి తక్కువ ఉండటంతో అందంతో మెప్పించింది. అంజలికి యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర ఉండటంతో నటనతో మెప్పించింది. ఎప్పటిలాగే గోపరాజు రమణ తన యాక్టింగ్ తో మెప్పించాడు. నాజర్, ఐపరాది ఇక మిగతా నటీనటులు పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విభాగానికి వస్తే ఇప్పటి వరకు ఎక్కువగా మెలోడీ మ్యూజిక్ ఇచ్చిన యువరాజశంకర్ ఈ సినిమాకి అదిరిపోయే అండ్ రస్టిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ కూడా బాగున్నాయి. కథ పాతదే అయినా కానీ స్క్రీన్ ప్లే కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఇంకొంచెం బాగా రాసుకొని ఉంటే బాగుండేది. దర్శకుడు శ్రీకృష్ణ చైతన్య త్రివిక్రమ్ శిష్యుడు సినిమాలో ఆ డైలాగ్స్ ప్రభావం కనిపిస్తుంది. దర్శకుడిగా కృష్ణ చైతన్య సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఇక సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం పీరియాడికల్ లుక్ మిస్ అయింది. సితార ఎంటర్టైనర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా లంకరత్నం జీవితంలో ఎన్ని మలుపులు ఉన్నాయి అని యాక్షన్తో చెప్పారు. నన్ను అడిగితే ఈ మూవీ వన్ టైం వాచబుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.